హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ టెక్ ఇన్ తెలుగు. దిస్ ఇస్ వినయ్. అయితే ఇవాళ వీడియోలో ఏంటంటే మనం ఆన్లైన్లోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో మీకు లెంత్ అనేది అయితే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. బట్ ఈ వీడియోని మీరు కంప్లీట్గా లాస్ట్ వరకు చూసారంటే మాత్రం మీరు ఆన్లైన్లోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న విషయాన్ని అయితే మీరు 200% షూర్‌గా అయితే మీరైతే తెలుసుకుంటారనమాట. సో, ఇక లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు మీ క్రోమ్ బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో అయితే మీరు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అప్లై అనేసి అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్‌లోనే అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్స్ ఆన్‌లైన్ ఇన్ ఇండియా అనేసి అయితే చూపిస్తుంది కదా! సో, మీరు ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక వెబ్ పేజ్ అనేదైతే ఓపెన్ అయిపోయింది కదా! ఇక్కడ కింద చూసినట్లయితే మనకి అప్లై ఆన్‌లైన్ అని ఉంది కదా! ఆ అప్లై ఆన్‌లైన్ పైన అయితే క్లిక్ చేయండి. ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి అడిషనల్‌గా ఒక న్యూ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయింది కదా! ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు మీ పాన్ కార్డ్ ప్రకారం ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదా! ఆ గెట్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అప్పుడు మనకేంటంటే ఒక వన్ టైమ్ పాస్వర్డ్ అనేది అయితే వస్తది. ఆ పాస్వర్డ్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి అయితే వివ్ ది బెస్ట్ కార్డ్ అని ఉంది కదా! ఆ వివ్ ది బెస్ట్ కార్డ్ అనే ఆప్షన్ పైన అయితే మీరైతే క్లిక్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత. ఓకే. ఇక మనం నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోతామనమాట. సో, ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ వచ్చేసి మన నేమ్‌ని అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ యువర్ ఫుల్ నేమ్ అని ఉంది కదా! ఇక్కడ మనం మన ఫుల్ నేమ్‌ని అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ యువర్ జెండర్ అనేసి అయితే చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం మెయిలా, ఫీమేలా లేకపోతే థర్డ్ జెండరా అనేసి అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోండి. దాని తర్వాత మనకి యువర్ పాన్ నంబర్ అనేసి అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం మన పాన్ కార్డ్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ యువర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ అని ఉంది. సో, ఇక్కడ మనం మన పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్‌ని అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. చేసిన తర్వాత అలాగే కింద స్క్రోల్ చేసి చూసినట్లయితే యువర్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ అని అయితే ఉంది కదా! ఇక్కడ వచ్చేసి మనం సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా అనేసి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అదైతే మనం చూజ్ చేసుకోవాలి. సో, నేనైతే జాబ్ చేస్తున్నాను కాబట్టి సాలరీ అనేసి అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత యువర్ కంపెనీ నేమ్ అయితే ఉంది. అంటే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్‌నైతే ఇక్కడైతే ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత యువర్ కరెంట్ డెసిగ్నేషన్ అంటే మనం ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో మన డెసిగ్నేషన్ ఏంటి? అంటే మన రోల్ ఏంటి అనేదైతే మనమైతే ఇక్కడ మెన్షన్ చేయాలనమాట. సో, నేనైతే సిస్టమ్ ఇంజినీర్ అనేసి అయితే మెన్షన్ చేశాను. దాని తర్వాత యువర్ వర్క్ ఈమెయిల్ అడ్రెస్ అని ఉంది కదా! ఇక్కడ మనం కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే మనం కంపల్సరీగా మనకు కంపెనీ అనేదైతే ఒక డొమైన్ డొమైన్ రిలేటెడ్‌గా ఒక మెయిల్ అడ్రెస్‌ని అయితే క్రియేట్ చేసి అయితే ఇస్తారు. ఒకవేళ మనకి కంపెనీ మనకు మెయిల్ ఏం ఇవ్వలేదంటే మాత్రం మనం అడిషనల్‌గా ఇంకొక మన పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ ఉంటుంది కదా! సో, ఆ ఈమెయిల్ అడ్రెస్‌ని అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే యువర్ మెయిలింగ్ అడ్రెస్ యాస్ పర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా! ఇక్కడేంటంటే ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ అనేదైతే మీకు ఏ అడ్రెస్‌కి డెలివరీ అవ్వాలనేసి అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. ఇక్కడ మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ ప్రకారం మీకు క్రెడిట్ కార్డ్ డెలివరీ అవ్వాలంటే ఇక్కడ యెస్ అనే ఆప్షన్ ఉంది కదా! అది అలానే ఉంచేసేయండి. లేదు మేము వేరే చోట ఉన్నాం. మాకు వేరే అడ్రెస్‌కి డెలివరీ కావాలంటే ఇక్కడ యెస్ అని ఉంది కదా! ఆప్షన్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మనం మాన్యువల్‌గా అయితే అడ్రెస్‌ని అయితే ఎంటర్ చేయాలనమాట. వన్స్ మనం మాన్యువల్‌గా అడ్రెస్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బెస్ట్ ఆఫర్స్ అని ఉంది కదా! ఆ చెక్ బెస్ట్ ఆఫర్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక పేజ్ అనేదైతే లోడింగ్ అవుతూ ఉంటది. ఇదొచ్చేసి మనకు ఒక 30 సెకండ్స్ టు ఒక 1 మినిట్ అబోవ్ అయితే టైం అయితే తీసుకుంటుందనమాట. సో, మనమేమనుకుంటామంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదనో, అంటే డేటా కనెక్ట్ అవ్వలేదనో అలా అనుకునేస్తే మనం పేజ్‌నైతే రిఫ్రెష్ చేస్తామనమాట. సో, ఇక్కడైతే మీరు అలా పేజ్ రిఫ్రెష్‌లు మాత్రం యాప్‌ని క్లోజ్ చేయడం అలా ఏం చేయొద్దు. సో, వన్స్ మనకి ఈ లోడింగ్ అనేదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్‌లోకైతే వెళ్ళిపోతామనమాట. ఇక్కడ నెక్స్ట్ పేజ్‌లో ఏంటంటే, ఇక్కడ మనం ఏ ఏ కార్డ్స్‌కి ఎలిజిబుల్ అయ్యామనేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. సో, నా సాలరీ బేస్ ప్రకారం నేను 3 క్రెడిట్ కార్డ్స్‌కైతే ఎలిజిబిలిటీ అయ్యాను. ఒకటొచ్చేసి ఇండియన్ ఆయిల్, ఇంకొకటి ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్, ఇంకొకటి టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అనేసైతే వీటిలో నుంచి నా యూసేజ్ ప్రకారం అంటే నాకు ఏది సూట్ అవుతుందో నా యూసేజ్ ప్రకారం సో, నేను ఆ క్రెడిట్ కార్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, నేను ఇక్కడ కంపేర్ చేసిన తర్వాత నాకు నా యూసేజ్ ప్రకారం నాకు ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అనిపించింది. సో, నేను అందుకే ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను.
మీరు కూడా మాకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాటిలో మాకు ఏది సూటబుల్ అని మేము ఏ విధంగా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నట్లయితే, ఇక్కడ కింద కంపేర్ కార్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! ఆ కంపేర్ కార్డ్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే, మీకు ఒక్కొక్క కార్డ్‌కి సంబంధించి ఏమేమి యూజ్ ఉంటుందనేసి అయితే వాళ్ళే ఆల్రెడీ కంపేర్ చేసుంటారు. మనకి ఏది బెస్ట్ మన యూసేజ్‌కి అనే దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందనమాట. సో, అంతే. అవన్నీ మీరు చదువుకున్న తర్వాత సో, ఇవన్నీ నేను చదివిన తర్వాత నాకు ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అనిపించింది నా యూసేజ్‌కి. సో, అందుకే నేనైతే అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఒక చెక్ బాక్స్ ఉంది కదా! ఆ చెక్ బాక్స్‌ని అయితే టిక్ చేసేయండి. టిక్ చేసి ఇక్కడ గెట్ దిస్ కార్డ్ అని ఉంది కదా! గెట్ దిస్ కార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనం మన ఆఫీస్ అడ్రస్‌ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఇక్కడ ఆఫీస్ అడ్రస్‌ని మీరు ఏ విధంగా మెన్షన్ చేస్తారంటే, మనందరికీ ఐడీ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా! సో, ఆ ఐడీ కార్డ్‌లో మీకు ఏ విధంగా వాళ్ళు అడ్రస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారో కంపెనీ వాళ్ళు, సో, అదే విధంగా మీరు కూడా అడ్రస్‌ని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో, నేనైతే ఆల్రెడీ మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా! కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నానన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనం కేవైసీని అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి కేవైసీ కంప్లీట్ చేయాలంటే మనకి ఆధార్ కార్డ్ ఉండాలి, అలాగే పాన్ కార్డ్ ఉండాలి. దాని తర్వాత ఒక వైట్ పేపర్, పెన్ ఉండాలి. ఎందుకంటే పెన్, పేపర్ ఎందుకంటే మన సిగ్నేచర్ పెట్టాలి కదా! సిగ్నేచర్ అనేది అయితే క్యాప్చర్ చేసుకుంటారనమాట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏజెంట్ వాళ్ళైతే. సో, మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వైట్ పేపర్, పెన్ ఈ 4 అయితే మనకు మ్యాండేటరీ అనమాట కంపల్సరీగా ఈ వీడియో కేవైసీలో. దాన్ని ఇంకా మనకి ఇక్కడ వీళ్ళు ఆప్షన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కేవైసీని కంప్లీట్ చేసేదానికి. ఒకటి మనం డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనైతే కంప్లీట్ చేసుకోవచ్చు. ఏజెంట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి. లాస్ట్‌లో ఉన్నాయి కదా! 2 ఆప్షన్స్. ఆ 2 కూడా మనకు టైమ్ వేస్ట్ ఆప్షన్స్ అనమాట. సో, నేనైతే మీకు బెస్ట్‌గా ఫస్ట్ ఆప్షన్ అయితే రికమెండ్ చేస్తాను. ఆన్‌లైన్‌లోనే కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు అప్పుడనేదైతే క్రెడిట్ కార్డ్ అనేదైతే అప్రూవల్ అనేదైతే అయిపోతుందనమాట. ఇక ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా! కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని ఉంది కదా! ఆ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ పైన ఏంటంటే మీరు జనరల్‌గా మనం ఇంగ్లీష్‌నే ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి, సో, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని చెక్ బాక్స్ ఉంది కదా కింద, ఆ చెక్ బాక్స్ పైన అయితే క్లిక్ చేయండి. అదే టిక్ చేయండి. టిక్ చేసి ప్రొసీడ్ టు ఈకేవైసీ అని ఉంది కదా! ఆ ప్రొసీడ్ టు ఈకేవైసీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనం మన ఆధార్ కార్డ్ నెంబర్‌ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెంబర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదా! గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ కార్డ్ నుంచి ఒక ఓటీపీ అనేది అయితే వస్తది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి వెరిఫై ఈకేవైసీ అని ఉంది కదా! ఆ వెరిఫై ఈకేవైసీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ అనేది అయితే ఏ అడ్రస్‌కి డెలివరీ ఇవ్వాలి? అంటే మనకు ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రస్ ప్రకారం డెలివరీ అవ్వాలా? లేకపోతే మనం మాన్యువల్‌గా ఒక అడ్రస్ ఇచ్చాం కదా! సో, ఆ అడ్రస్‌కి డెలివరీ అవ్వాలా అనేసి అయితే మళ్ళీ అడుగుతున్నారు. సో, ఇక్కడేంటంటే నేనైతే నేనైతే వేరే చోట వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ యెస్ అనే ఆప్షన్ ఉంది కదా! అదైతే ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మై కరెంట్ అడ్రస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆధార్ అడ్రస్ అండ్ ఐ హ్యావ్ టు సెల్ఫ్ డిక్లేర్ మై కరెంట్ అడ్రస్ as స్టేటెడ్ బిలో. అంటే మనం మాన్యువల్‌గా అడ్రస్ ఇచ్చాం కదా! సో, ఆ అడ్రస్ ప్రకారం ఈ అడ్రస్‌కి డెలివరీ చేయండి అనేసి అయితే దీని అర్థం అనమాట. సో, వన్స్ మనం మాన్యువల్‌గా ఇచ్చిన అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా! కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనం అగ్రీ చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని అగ్రీ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ వెరిఫై అని ఉంది కదా! సబ్మిట్ అండ్ వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం మన ఆహ్, నెట్ బ్యాంకింగ్‌లోకి అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అది మనం ఏటీఎం కార్డ్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు. లేకపోతే మన నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా! అంటే కస్టమర్ ఐడీ, పాస్వర్డ్, ఐపిన్ ఇవి ఉంటాయి కదా! వీటి ద్వారా అయితే మనమైతే లాగిన్ అయితే అవ్వచ్చనమాట. సో, నేనైతే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాను. సో, నెట్ బ్యాంకింగ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కస్టమర్ ఐడీ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా! కస్టమర్ ఐడీ, ఆ కస్టమర్ ఐడీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ టు వెరిఫై అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ అయినా అనొచ్చు, ఐపిన్ అయినా అనేసి అయితే అనొచ్చు. ఆ పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేయండి. నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు రెఫరెన్స్ నెంబర్ అనేది అయితే ఒకటైతే జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే స్టార్ట్ వీడియో కేవైసీ నౌ అని ఉంది కదా! స్టార్ట్ వీడియో కేవైసీ నౌ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత అల్లో పర్మిషన్స్ అని ఉంది కదా, అల్లో పర్మిషన్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది. లొకేషన్‌కి సంబంధించి, కెమెరాకి సంబంధించి, మైక్రోఫోన్‌కి సంబంధించి. సో, ఆ పర్మిషన్స్ అన్నిటికి కూడా అల్లో ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని ఉంది కదా, అంటే ఇక్కడ మనం లాంగ్వేజ్ నేమ్ సెలెక్ట్ చేయాలంటే మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్‌గా నాకైతే ఇప్పుడు నేను తెలుగు కంఫర్ట్ కాబట్టి నేను తెలుగునైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు హిందీ గానీ, తమిళ్ గానీ, ఇంగ్లీష్ గానీ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉంది కదా, స్టార్ట్ వీడియో కేవైసీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏజెంట్ అయితే మనకైతే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏజెంట్ వాళ్ళైతే మనకైతే కనెక్ట్ అవుతారనమాట. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనని ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా, సో, అవన్నీ డీటెయిల్స్ అన్నీ అయితే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్‌ని, మన పాన్ కార్డ్‌ని, అలాగే మన సిగ్నేచర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ సిగ్నేచర్‌ని చేసి వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారనమాట. క్యాప్చర్ చేసుకొని మన క్రెడిట్ కార్డ్‌ని అయితే అప్రూవ్ అయితే చేసేస్తారనమాట. ఆహ్, ఈ ఈ కేవైసీ ప్రాసెస్ ఏదైతే ఉందో, అది ఏ విధంగా కంప్లీట్ చేయాలనేదైతే దానికి సంబంధించి నేను అంటే ఆ ఏజెంట్‌కి నాకు మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది నేను క్యాప్చర్ చేశాను. సో, ఆ వీడియోని కూడా మీకు అయితే ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సార్ నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? అంతా క్షేమమే సార్. మీరంతా బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. అందుకు చాలా ధన్యవాదాలు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్వాగతం సార్. నా పేరు భాస్కర్. మీ క్రెడిట్ కార్డ్ కేవైసీ పూర్తి చేయడానికి చాలా సంతోషిస్తున్నాను సార్. కెమెరా వైపు చూసి మీ పూర్తి పేరు చెప్పండి. బేరి వినయ్ ప్రతాప్. ఓకే సార్. మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారు కదా? అంతా క్షేమమే సార్. ఓకే సార్. విని మంచిగా అనిపించింది. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా సార్? ఒరిజినల్ పాన్ కార్డ్, పెన్ను, పేపర్ అన్ని? అన్నీ రెడీగా ఉన్నాయి సార్. ఓకే సార్. ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది ఒకసారి కెమెరా వైపు చూపెడతారా? బ్యాక్ సైడ్ కెమెరాసా? రైట్? పర్లేదు. ఫ్రంట్ సైడ్ చూపించండి. ఓకే. పర్లేదు సార్. బ్యాక్ సైడే చూపిస్తాను. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ చూపించండి. ఫ్రంట్ సైడా? బ్యాక్ సైడా సార్? పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ చూపించండి సార్. ఓకే. రైట్. ఓకే సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేయండి. క్యాప్చర్ చేసుకున్నారా? లేదు సార్. తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ కెమెరా వచ్చేయండి. ఓకే. పెన్ను, పేపర్ రెడీగా ఉన్నాయి కదా సార్? సిగ్నేచర్ ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంచాను సార్. ప్రాబ్లమ్ ఏం లేదు లేదు కదా? సార్. తర్వాత చెప్తాను. అప్పుడు చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. తర్వాత చెప్తానులేండి మీకు. ఓకేనా? ఓకే సార్. నో ప్రాబ్లమ్. ఓకే సార్. ఈ కాల్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ కేవైసీ కంప్లీట్ చేయడానికి మాత్రమే సార్. ముందుకు వెళ్ళడానికి మీ అనుమతి ఉందా? యెస్ సార్. షూర్. ప్రొసీడ్ ఓకే చేద్దాం సార్. సార్. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ స్టూడెంట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? మేము తమిళనాడు రాష్ట్రం నుంచి, చెన్నై సిటీ నుంచి కాల్ చేస్తాం సార్. ఓకే సార్. ఇప్పుడు మీ కెమెరా క్లారిటీ చెక్ చేయడానికి ఒకసారి కెమెరా వైపు మీ చేయిలో ఇవ్వండి. ఓకే. హాయ్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అడగబోతున్నాను. కెమెరా వైపు చూస్తూ మాత్రమే మాట్లాడాలి మీరు. కిందకి పైనకి అటు ఇటు చూడకూడదు. పక్కన ఎవరు మూడో వ్యక్తి మీ తరపున మాట్లాడకూడదు. ఏ డాక్యుమెంట్ చూసి ఆన్సర్ చేయకూడదు సార్. ఎందుకంటే ఇది రికార్డెడ్ కాల్ సార్. ఏదైనా మీరు చిన్న మిస్టేక్ చేసినా నేను ఈ కాల్ అనేది కంటిన్యూ చేయలేను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీ మొబైల్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ చెప్పండి. తెలియకపోతే పూర్తి మొబైల్ నంబర్ చెప్పండి సార్. 93. ఓకే సార్. అప్లికేషన్ ప్రకారం మీ ఎంప్లాయ్‌మెంట్ టైప్ వచ్చేసి మీరు సాలరీ పర్సన్ ఎస్ఆర్‌నో సార్? యెస్ సార్. అప్లికేషన్ ప్రకారం మీ కంపెనీ నేమ్ వచ్చేసి సన్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్. కరెక్టా సార్? కరెక్ట్ సార్. సార్ మీ కంపెనీ పేరు ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఎస్‌యుఎన్ సన్ స్పేస్ బియుఎస్ఐఎన్ఈఎస్ఎస్ బిజినెస్ స్పేస్ సొల్యూషన్స్ స్పేస్ ప్రైవేట్. కరెక్టే కదా? కరెక్ట్ సార్. ఓకే సార్. మీ కరెంట్ రెసిడెన్స్ అడ్రస్ ఏ స్టేట్‌లో వస్తుంది సార్? చెన్నై సార్. స్టేట్ సార్? సారీ, తమిళనాడు స్టేట్. ఓకే సార్. మీ కరెంట్ రెసిడెన్స్ అడ్రస్ పిన్ కోడ్ చెప్పండి. 6,01,13. ఓకే సార్. విడిపించి చెప్పండి. 6 కెమెరా చూస్తూ మాట్లాడండి సార్. కెమెరా చూస్తూనే మాట్లాడి కాల్ రికార్డ్ అవుతుంది. ఓకే. 6001113 సార్. ఓకే సార్. రిపీట్ చేయండి. 6001113 సార్. ఓకే సార్. అన్ని ప్రశ్నలకు సమాధానం చేశారు. ఇప్పుడు మీ ఫోటో తీసుకోవాలి సార్. ఫోన్ కొద్దిగా పైకెత్తండి. కెమెరా వైపు సార్ అటు ఇటు చూస్తున్నారా సార్? చెప్పేస్తున్నారు ఎవరైనా? లేదు సార్. నేనే ఉన్నాను. ఓకే సార్. ఎందుకంటే కెమెరా చూస్తూనే మాట్లాడాలి సార్. బై మిస్టేక్ కెమెరా వదిలేసి మీరు ఎక్కడ చూసినా కాల్ రికార్డ్ అవుతుంటుంది. ఏదో చూసి చెప్తున్నారని అర్థమవుతుంది సార్. ఓకేనా? లేదు సార్. అంటే కొద్దిగా కష్టంగా ఉంది సార్. దట్స్ వై. ఓకే. కంఫర్టబుల్‌గా మాట్లాడండి సార్. పర్వాలేదు. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్నే అడగండి. ఓకేనా సార్? డౌట్స్ ఏం లేవు సార్. ఓన్లీ కెమెరా చూడటం ఒకటే కొద్దిగా ఐస్ పెయిన్ లాగా అనిపిస్తుంది. అందుకు. ఓకే. ముగిసిపోతుంది సార్. ఇంక అంతా అయిపోయింది. ఓకేనా సార్? ఓకే సార్. సరే. మీ ఫోటో తీసుకోవాలి. కెమెరా వైపు చూస్తూ స్మైల్ చేయండి.
సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఇలాగే బ్యాక్ క్యామ్ వచ్చేసి విజువల్ అకార్డ్ అనేది చూపించండి సార్. ఓకే సార్. సార్ క్లియర్ ఉందా? స్ట్రైట్‌గా చూపించండి ఇక్కడ. క్లియర్ ఉందా సార్? ఎస్ సార్. అలాగే ఉంది సార్. ఓకే సార్. అలాగే ఉండండి సార్. ఒకసారి మీ పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ చూపించండి. ఒకసారి పక్కన పెట్టేసేలాగా వైట్ పేపర్ చూపించండి. సిగ్నేచర్ చేసి ఉంచాను సార్, పర్లేదా? ఎస్ అది స్క్రాచ్ చేసేయండి అది. సార్ సిగ్నేచర్ కొట్టేయండి అది. సిగ్నేచర్ 1 minute జస్ట్ 1 minute సార్. ఐ విల్ టేక్ పెన్. ఓకే 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 సార్. ఓకే జస్ట్ వెయిట్ 1 minute. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. పర్లేదు సార్, చేయండి. ఓకే సార్, అరెస్ట్ చేస్తున్నాను. ఓకే చూపించండి. ఓకే సార్, అరెస్ట్ చేశాను. ఓకే సార్, అక్కడ కింద సిగ్నేచర్ చేయండి సార్. ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్ వదిలేసి సిగ్నేచర్ చేయండి. ఓకే సార్, రైట్. వన్ మినిట్ సార్, ప్యాడ్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే తీసుకోండి సార్. ఓకే 1 inch 2 inch. ఫోన్ పక్కనే పెట్టేస్తే పర్లేదు సార్, సిగ్నేచర్ కంఫర్టబుల్గా చేయండి. ఓకే, నో ప్రాబ్లం సార్. ఓకే సార్. ఒకసారి ఫ్రంట్ కెమెరా చేయండి. ఓకే. సరే, ఇప్పుడు ఏదైతే సిగ్నేచర్ చేశారో నా సమక్షంలో, ఈ సిగ్నేచర్ వచ్చేసి మీ పాన్ కార్డ్తో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. అలాగే సిగ్నేచర్ వచ్చేసి మీ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్కి బ్యాంకింగ్లో అప్డేట్ అవుతుంది సార్. అప్డేట్ అవడానికి మీ అనుమతి ఉందా? తప్పకుండా సార్. కంగ్రాచులేషన్ సార్, మీ క్రెడిట్ కార్డ్ కేవైసీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అయితే త్వరలో మీకు కన్ఫర్మేషన్ SMS మీ ఇష్ట మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. అందులో మీకు స్టేటస్ అనేది తెలిసిపోతుంది సార్. ఓకేనా? ఓకే సార్, షూర్ సార్. ఓకే సార్. అలాగే సార్ మీకు ఒక చిన్న సమాచారం ఇవ్వాలి సార్. మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ మూడో వ్యక్తితో షేర్ చేయకండి, ఎందుకంటే మీ ట్రాన్సాక్షన్ సేఫ్టీ కోసం సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అలాగే సార్ మీకు HDFC బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా? ఆల్రెడీ అకౌంట్ ఉంది సార్. ఓకే సార్. ఓవరాల్ కాల్ ఎలా అనిపించింది సార్ మీకు? నేను ఎలా సహాయపడ్డాను, మీ ఎక్స్పీరియన్స్ చెప్తారు, మీకు ఏమనిపించిందా? చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చాలా గైడ్ చేశారు. అలాగే ముందుగానే సిగ్నేచర్ చేసి ఉంచాను కదా, సో ఫర్ ద సెక్యూరిటీ రీజన్స్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చని ఇన్స్టాంట్గా సిగ్నేచర్ చేయించారు కదా, ఇంకా అది ఇంకా మంచి విషయం అనిపించింది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. HDFC బ్యాంక్ చూస్ చేసినందుకు ధన్యవాదాలు సార్. శుభదినం సార్. కాల్స్ తీసుకోండి. హ్యావ్ అ గ్రేట్ డే సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఫర్ అస్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. సో ఇది గాయ్స్ ఓవరాల్గా అయితే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీకోసం ఇలాంటి మంచి వీడియోస్ అన్నిటిని మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. అంటే దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టాటా, బై బై.